అనగనగా ఒక ఊర్లో పాపయ్య అని ఒకడు ఉండేటోడు. అతను ఒట్టి పినాసుడు. అతనికి ఎంతో డబ్బు ఉంది, మస్తు పైసలున్నాయి, మస్తు ఐశ్వర్యం ఉంది. ఆయన తను తినేటోడు కాదు, ఇంకొని పెట్టేటోడు కాదు. ఊర్లోని వారు కొంచెమైనా సాయం చేయకపోతారా అని అప్పుడప్పుడు అతని దగ్గరికి వచ్చేవాళ్ళు, సాయాన్ని అర్థించేటోళ్ళు. కానీ పాపయ్య వాళ్ళను మీకు సాయం చేయడం తప్పించి నాకు వేరే పని పాట లేదేంటి, వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ వస్తే కాలేరు కొడతాను, వెళ్ళండి అని కసురుకుంటూ ఊళ్ళో వాళ్ళను పంపించిస్తాడు. సాయం చేయమంటూ ఊళ్ళో వాళ్ళు పోరు. రోజు రోజుకి ఎక్కువ కావడం వల్ల పాపయ్యకి చిక్కాకు పుట్టింది. ఏడిది ఎంత చిక్కొచ్చి పడింది, బాగా డబ్బు ఉన్న కష్టమే, ప్రశాంతంగా ఉండనివ్వరు కదా అనుకుని ఆ ఊళ్ళోళ్ళ పోరు నుంచి బయటపడడానికి తీవ్రంగా ఆలోచించినాడు. ఉన్న పొలాలు నగానట్రా మొత్తం అమ్మేసి డబ్బు కూడా పెట్టాడు. ఆ డబ్బుతో ఏదైనా అత్యంత విలువైంది కొనాలనుకున్నాడు. 10 చోట్ల వాకప్ చేస్తే ఎండి బంగారం, వజ్రం కన్నా ఉల్లిపాయ అత్యంత విలువైనదని గ్రహించిండు. ఓ షాప్ దగ్గరికి వెళ్ళి ఉల్లిపాయలు కొన్నాడు. ఆ షాప్ ఆవిడ తక్కువ ఉల్లిపాయలు ఇవ్వడంతో మస్తు ఆశ్చర్యపోయిండు. ఏంటమ్మా ఇది, ఏంటిది, నాస్తి మొత్తానికి ఇన్ని ఉల్లిపాయలా? నేను ఇచ్చే డబ్బులకి కేజీకి క్వింటాలు వస్తాయా ఏంటి, వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు అని అంది ఆ వ్యాపారస్తురాలు. అత్యంత ఖరీదైన ఆ ఉల్లిపాయలను ఎవరికంటా పడనేయకుండా చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వచ్చాడు పాపయ్య. రాత్రిళ్ళు మంచం మీద తన పక్కనే పెట్టుకుని పడుకునేటోడు. అప్పుడప్పుడు వాటికి తాళం కూడా వేసేటోడు. ఓ రోజు ఉదయాన్నే ఒక పిడుగు లాంటి వార్త విన్నాడు. క్రితం రాత్రే 2 ఉల్లిపాయల కోసం ప్రకింటాయన మీద హత్యాయత్నం జరిగిందని. 2 ఉల్లిపాయలకు వాడిని వేసేసేద్దాం అనుకున్నారంటే, అమ్మా నా దగ్గర కేజీ ఉల్లిపాయలు ఉన్నాయని తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఏం చేసినా చేసేయగలరు అని భయపడిపోయిండు. ఇక అవి తన దగ్గర ఉండటం మంచిది కాదని భావించిండు. ఊరికి దగ్గరలో ఉన్న చిట్టడిలో ఎవరికి కనపడని చోట ఒక మర్రి చెట్టు తొర్రలో ఆ ఉల్లిపాయల మూటను భద్రంగా దాచిపెట్టిండు. రోజు ఉదయమే లేచి తన ఉల్లిపాయల మూటను చూసుకోవడం కోసం అడవికి వెళ్లి వస్తుండేవాడు. ఉల్లిని చూస్తూ రోజు రోజుకి పెరిగిపోతున్న ధరలను తలుచుకుని తెగ సంబరపడిపోయేవాడు. ఇలాగా కొన్నాళ్ళు గడిచిపోయినాయి. పాపయ్య రోజు అడవికి వెళ్లి వస్తుండటం ఓ దొంగ కనిపెట్టాడు. ఓనాడు సాయంత్రం గుట్టుచప్పుడు కాకుండా అడవికి వచ్చి ఉల్లిపాయల మూటను పట్టుకుని పారిపోయిండు. మరునాడు ఉదయం ఎప్పటిలానే పాపయ్య అడవికి వచ్చి మూడో వైపు చూసుకుంటే అందులో ఉల్లిపాయలు లేవు సరికదా, మసిబొగ్గులు కనిపించాయి. పాపయ్య గుండెలు బద్దలైనవి. ఆ ఉల్లిపాయల మూటలు ఎవరో ఎత్తుకుని పోయారని దుఃఖం పొంగి పొర్లి వచ్చింది. నెత్తి నోరు బాదుకుంటూ ఊళ్ళోకి వచ్చి రచ్చబండ మీద కూర్చొని ఏడవసాగాడు. అయ్యో నా ఉల్లిపాయలు పాయ దేవుడా, ఇప్పుడు ఎలా పట్టుకోవాలి నాయన, నేను ఇలా అనేపోయినంటారు నాయన, అయ్యో నా ఉల్లిపాయలు పాయే. ఆ దారినే వెళ్తున్న ఆ ఊరి ఆసామి రామయ్య పాపయ్యను చూసి ఇలా అన్నాడు. ఏమైంది పాపయ్య, ఎందుకంతలా వెక్కి వెక్కి ఏడుస్తున్నావు, ఏమా కదా? ఇక పాపయ్య తన ఆస్తినంతా డబ్బుగా మార్చి ఉల్లిపాయలు కొనడం దగ్గర నుంచి మర్రి చెట్టు త్వరలో అవి మాయమవ్వడం వరకు అంతా చెప్పి లబోదిబం అన్నాడు. అంతా విన్నాక రామయ్య ఇలా అన్నాడు. ఊరిని తాసాదియా, చూడు పాపయ్య, ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేమైనా అనుభవించావా? లేదు కదా. కూరలో వేసుకోలేదు సరికదా, కనీసం మంచింగు కూడా వాడలేదు. నువ్వు ఏనాడు తిని రుచిగరగని అత్యంత విలువైన ఉల్లిపాయలు పోయాయని ఇప్పుడు ఏడవడం ఎందుకు? ఆ ఉల్లిపాయలు నీ దగ్గర ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. పైగా ఒక్కో ఉల్లిపాయను కాపాడుకోవడానికి ఒక్కో రకంగా అనేక కష్టాలు పడ్డావు. ఇప్పుడు ఆ ఉల్లిపాయలు మూటకు మూటే పోయింది. ఆ ఏడుపు మాని ఇక హాయిగా తడిగుడ్డ వేసుకుని పడుకో, చాలా చల్లగా ఉంటుంది. అంతేనంటావా? అయితే ఓకే, వెంటనే ఇంటికి వెళ్ళి తడిగుడ్డ వేసుకొని రెస్ట్ తీసుకుంటాను అని ఆనందంగా ఇంటి వైపు నడసాగాడు పాపయ్య. ఈ కథలో నీతి ఏంటంటే, కూర వండుకోలేని ఉల్లిపాయలు ఉన్నా దండగే, చీచి అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నా దండగే అదన్నమాట. అడవికి రాజైన నీలినక్క. అనగనగా ఓ అడవిలో ఓ నక్క ఉండేది.
అది ఎప్పుడూ మిగిలిన జంతువులకు భిన్నంగా ఉండాలని తాపత్రయపడేది. అన్ని అడవిలోనే ఉంటూ వేటి పని అవి చూసుకుంటూ ఉంటే ఈ నక్క మాత్రం అప్పుడప్పుడు ఆ అడవిని ఆనుకుని ఉన్న ఊళ్ళోకి వెళ్లి సరదాగా షికార్లు కొట్టి వచ్చేది. అలా ఓ రోజు వీధుల్లో తిరుగుతున్న నక్కను కుక్కలు చూశాయి. కుక్కలు అరుచుకుంటూ తన వైపే రావడం గమనించిన నక్క, అమ్మో, ఈ ఊర కుక్కలకు దొరికాను, నా పిక్కను పీక్కు తింటాయి, ఎలాగోలా వీటి నుండి తప్పించుకోవాలి అని పరుగు తీసింది. అలా పరుగు పెడుతున్న నక్క ఒక చోట బట్టలకు నీలిరంగు వేసే తొట్టె కనిపిస్తే ఆమె అందులోకి దూకింది. అటుగా వచ్చిన కుక్కలు అంతా వెతికి నక్క ఎక్కడా కనిపించకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయాయి. తర్వాత నెమ్మదిగా తొట్టెలోంచి బయటకు వచ్చిన నక్క తన ఒంటికి మొత్తం నీలిరంగు అంటుకుని అదొక వింత జీవిలా మారిపోయింది. మళ్ళీ కుక్కలు ఎక్కడ వెంట పడతాయేమోనని వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అడవిలోని ఇతర జంతువులన్నీ కూడా నీలం రంగులో వింతగా కనపడుతూ పరుగున వస్తున్న ఆ నక్కను చూసి హడలిపోయాయి. అదేదో విచిత్రమైన జంతువు ఇటే వస్తుంది, అది దగ్గరకు వస్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో, పారిపోండి పారిపోండి అంటూ ఏనుగు అరవడంతో అన్ని తలో దిక్కు పరుగు తీశాయి. తన మిత్రులంతా తనని చూసి పారిపోతుండటంతో నక్కకి అయోమయంగా అనిపించింది. తర్వాత పరిగెత్తి ఉండడం వల్ల దాహం వేయడంతో ఒక కొలను వద్దకు వెళ్లి నీరు త్రాగుతుండగా నీటిలో తన ప్రతిబింబం చూసుకుని నక్క ఉలిక్కి పడింది. ఓహో, ఈ కారణంగానా నా మిత్రులంతా నన్ను చూసి భయపడి పారిపోతున్నారు, వాళ్ళందరినీ ఓ ఆట ఆడుకోవడానికి ఇదే సరైన సమయం అనుకుంది నక్క. అత్యవసరంగా జంతువులన్నీ సమావేశమయ్యాయి. అడవిలోకి ఏదో వింత జంతువు ప్రవేశించింది. దాన్ని ఎంత తొందరగా నిలువరించగలిగితే అంత త్వరగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం మృగరాజా. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ వచ్చింది ఎవరో, దాని బలగం ఏంటో సరిగ్గా అంచనా వేసి ముందడుగు వేయకపోతే అందరం దెబ్బైపోతాం అని సింహం అనగానే, సింహం చెప్పింది నిజం, నన్ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ గంభీరంగా పెద్ద బండ మీదకి వస్తున్న నీలి నక్కను చూసి అన్ని పారిపోబోతాయి. ఆగండి, ఎవరూ భయపడొద్దు, నేను చెప్పేది వినండి. అన్ని ఎక్కడివెక్కడే స్తంభించిపోయి బిక్కుబిక్కుమంటూ నక్క చెప్పేది వినసాగాయి. ఆ దైవం మిమ్మల్ని అందరినీ పరిపాలించమని నన్ను పంపించాడు. నేను మీ రక్షకుడిని. ఇక నుంచి మీరు వేటాడినది ముందుగా నాకు సమర్పించుకోవాలి అని తన గురించి గొప్పలు చెప్పుకుంది నక్క. నక్క చెప్పింది నిజమేనని నమ్మిన జంతువులన్నీ ఆనాటి నుండి ముందుగా తమ నాయకుడైన నక్కకు సమర్పించుకుని తరువాతే అవి ఆరగించేవి. ఈ కొత్త రకం సేవలతో నక్క రాజభోగాలు అనుభవించేది. అలా రోజులు గడిచిపోతుండగా ఒకానొక రాత్రి నక్కలన్నీ ఊలలేయడం ప్రారంభించాయి. ఆ అరుపులు విన్న నీలిరంగు నక్క కూడా ఉత్సాహంగా ఊలవేయడం మొదలుపెట్టింది. ఊలవేయడం నక్కల సహజ లక్షణం. అనుమానం రావడంతో ఏనుగు తొండంతో నీళ్లను నక్కపై కుమ్మరించింది. దాంతో నీలిరంగు పోయి నక్క నిజస్వరూపం బయటపడింది. జంతువులన్నీ ఆగ్రహంతో రగిలిపోయాయి. సింహం కోపంగా, ఇంతకాలం మనల్ని నమ్మించి మోసం చేసిన దాన్ని వదలొద్దు, బుద్ధి చెప్పండి అనడంతో పారిపోబోతున్న నక్కను జంతువులన్నీ వెంబడించి మరీ కొడతాయి. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్ధాలను ఎక్కువ కాలం దాచి ఉంచలేము. కొంగ దొంగ జపం. ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది. అందులో రకరకాల చేపలు, ఒక ఎండ్రకాయ కలిసి మెలిసి జీవిస్తూ ఉండేవి. అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేది. చేపలు చేపలు, మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ. అమ్మో, మీతో స్నేహమే? మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు, వద్దు వద్దు అంది ఓ చేప. మీకు తెలియనట్టుంది, నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను. ఆకులు అలములు మాత్రమే తింటున్నాను. అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ. ఏదేమైనా మేం నీతో స్నేహం చేయం, నీది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప. సరేలే, నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను. వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది. ఏంటి, మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే, అవునవును, కొంగ జపం దొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి. నవ్వండి నవ్వండి, నేనేం బాధపడను, కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలిసుంటే చాలు అంది కొంగ. మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట. నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది. ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ. ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి. ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి. మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది కొంగ. చెప్పు చెప్పు, వెంటనే చెప్పు అన్నాయి చేపలు. దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది. అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది. రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం. నీవు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా? సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ. అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా? మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను, సరేనా? సరే 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 అన్ని ముక్త కంఠంతో బదులిచ్చాయి. ఆ విధంగా మొదటి చేపను తన నోట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ. అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది. ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి. ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది. కొంగతో పాటుగా గాల్లో ఎగురుతూ, నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ. అవునవును, నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడి నవ్వసాగింది. కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకువెళ్తున్నట్లు పసిగట్టింది. ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందర్నీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది. కోపంతో రగిలిపోతుంది. ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది. తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది. తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు. ఈ కథలో నీతి ఏమిటంటే, తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది. జాగ్రత్తగా నడుచుకోవాలి.